నమస్తే బాబు. మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి. అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన అనుభవాల్ని పంచుతారని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో మొదలు పెట్టండి అమ్మా. నమస్కారం అండి. నా పేరు సత్యవతి, మాది విశాఖపట్నం. ఓకే, విశాఖపట్నం వచ్చామండి. నేను మొదట నా అనుభవం చెప్పాలంటే దేవుణ్ణి అసలు నమ్మేదాన్ని కాదు, నాస్తికురాలి. పుస్తకాలు సినిమాలు తప్ప అసలు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత డ్రింక్ మాస్టర్ పూజలు చేస్తే శాంతిగా ఉంటుంది, ఇంట్లో అల్లర్లు ఉండవు అనగాని అన్ని పూజ అంటే 33 కోట్ల దేవతలు కూడా స్టార్ట్ చేశారు. 7 గంటలు కూడా నడిచి ఎక్కిపోయేదాన్ని. దేవుడు ఎక్కడ ఉన్నాడని ఆరాటం వెతుకుడు. తర్వాత మా అమ్మగారు కొంచెం డబ్బులు ఇచ్చారు. అదైతే సంతోషం, మాది గుడి కడితే ఇల్లు సంతోషంగా ఉంటుందంటే ఆడపిల్లల తాలూకు పెళ్లి డబ్బులు కూడా పెద్ద గుడి కట్టాను. ఇంట్లో సంతోషం ఉంటుంది కదా అని, కానీ సంతోషం కనబడలేదు. ఆ తర్వాత క్రైస్తవులోకి వెళ్తే తగ్గుతుంది అంటే క్రైస్తవుల పథంలోకి వెళ్ళాను. అక్కడ 30 సంవత్సరాలు ఉండి వాళ్ళతో పాటు ప్రచారం చేస్తూ వాళ్ళతో పాటు ఉన్నాను. ఆత్మశాంతి మనశాంతి గురించి. అక్కడి నుంచి నాకు ఇంకేంటో అక్కడి నుంచి ఓం శాంతి అక్కీలు కూడా ఎదురయ్యారు. వైట్ డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళు హృదయాలు వైట్గా ఉంటాయి. ఒకటి మనశ్శాంతి గురించి అల్లాడుతున్నాను. నాకు 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. పెళ్ళిళ్ళు చేసాను. మొత్తానికి చాలా కష్టాలండి. 3 సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. అంటే ఎలాది ఉద్యోగస్తులు భార్యనై ఉన్న డ్రింక్ మాస్టర్తో పడే పాటలు మాట. పిల్లలు పెద్దలు అయిన వరకు అయిపోయింది. ఇప్పుడు క్రైస్తవులు అయిపోయింది. ఓం శాంతి అక్కలతో కూడా వెళ్ళాను. అయితే చీరలు వైట్ కాదు, హృదయం వైట్గా ఉండాలి అని అక్కడ కూడా తెలుసుకున్నాను. అయితే సెల్ ఫోన్లో ఈ వేమన్న గారి పద్యం ముక్కులోని గాలి ముక్తికి దారయ్య విశ్వదాభిరామ వినురవేమ అని చదివాను సెల్ ఫోన్ చూస్తూ. అయితే ముక్కులోని గాలి ముక్తికి దారా, ఎక్కడుంది దారి అని ఇంతవరకు ఎదుగుతున్నాను నేను అని చెప్పేసి నేనేం చేశాను, మరి సెల్ ఫోన్లో నొక్కి అనమాట చూడటం స్టార్ట్ చేశాను. ఎక్కడ నెంబర్ తోటి ఆ నెంబర్కి ఫోన్ చేసేదాన్ని. ధ్యానం అంటే ఏంటి నాకు తెలియపరచం లేదు. నాకెవరు మాస్టర్స్ రాదు, నాకు అలాగే హైదరాబాద్ వాళ్ళు చెప్పేవారమ్మా విశాఖపట్నంలో పలానాకి వెళ్ళని వాళ్ళు కూడా ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ రకంగా ఒక తర్వాత అలాగలగా 1 సంవత్సరం అయింది. ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చి ఎక్కడ పిరమిడ్లు ఉన్నది, ఎక్కడ మరి ధ్యానులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం నాకు నేను పరిగెట్టేదాన్ని. ఆరాక ఎలా ముక్కులోని గాలి ముక్తికి దారి అంటే ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారన్నమాట. సింతేనా, నేను ఇన్నేసి కొండలు ఎక్కేసి కాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డానులేండి. అయితే అది ఎక్కువ బ్రాహ్మణులతో ఉండేదండి. వాళ్ళదే పవిత్రమైన జన్మ, వాళ్ళే అది ఎత్తితే అలా జన్మ ఎత్తాలి అనేసి వాళ్ళతో తిరుగుతూ మరి సంతోష్ మీద గుళ్ళో ఒక జడ్లాగా ఉండేదని మరి అక్కడ ఆర్పించడం చిన్న మంత్రం కూడా చదువుతాను. వాళ్ళతో తిరిగి ఆ మంత్రాలు కూడా నేర్చానమాట. యాని కానిచ పాపాని జన్మ జన్మ కృతానిచ తాని సర్వాన్ ప్రదక్షం పదే పదే పాపోహం పాపకర్మాహం త్రాహి మా కృపాదేవ శరణాగతవస్థల. ఇలా పద్యాలు చదువుతారు. వాళ్ళ వెనక తిరుగుతూ వాళ్ళదే పవిత్రమైన జీవితం అంటూ బ్రాహ్మణులతో ఉండేదని. తర్వాత మరి శరీరమే కాదు ఆత్మశుద్ధి కూడా కావాలి అంటే ఇలాగ అఖిల దగ్గరికి వచ్చారు, ఓం శాంతి అఖిల దగ్గరికి, ఇలా అన్నింటిలో తిరిగాను. అయితే ఆఖరిగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత భగవంతుడు ఎక్కడా లేడు, నీలోనే ఉన్నాడని నేను తెలుసుకున్నాను. ఇప్పటికీ తెలుసుకుని ఇప్పుడు ముక్కులోని దారంటే మరి శ్వాస మీద ధ్యాస చదవడానికి నిర్ణయించుకున్నాను. మరి మన కట్టాలు వెళ్ళాము అంటే ఎక్కడెక్కడ ధ్యానులు ఉన్నారు వాళ్ళ అనుభవాలు నేను తెలుసుకోవాలని, వాళ్ళ ఎదగాలని. ఇన్ని సంవత్సరాలు కూడా దూరం అయిపోయింది. ఎక్కడెక్కడో దేవుడు ఉన్నాడు ఎతికాను, కానీ మనలోనే ఉన్నాడు. నాలో చిత్తశుద్ధి ఆత్మశుద్ధి జరగాలి అని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను అన్నమాట. మరి ఈ రకంగా నా జీవితం నడుస్తుంది. ఇంకా మంచి మంచి జ్ఞానం దగ్గరికి వెళ్ళాలని నేను 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అడుగు పెట్టాను అన్నమాట. ఇప్పుడు ఉన్న పిల్లల గురించి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? అంటే యూత్ మీరు ఆల్రెడీ చెప్పారు డ్రింక్ మాస్టర్ వల్ల ట్రబుల్ ఫీల్ అయ్యాలి. ఈ రోజుల్లో పిల్లలు కూడా చాలా మంది వాటిల్లోకి వెళ్తలేరు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? పెద్దల మాట వినాలయ్యా. జ్ఞానులు అంటే అజ్ఞానికి వ్యతిరేకమే కదా. అవును, నేను అజ్ఞాని, వాళ్ళు జ్ఞానులు. వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను వెలుగుతాను. ఆరిపోయిన నా జ్యోతి వెలుగుతుంది.
అవును. ఆడిపి నా జీవితం వెళుతుందని జ్ఞానంతో పరిచయం చేసుకోవాలని నా ఆశ. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ముందుగా తల్లిదండ్రులు తెలుసుకుంటే కదా నేను అజ్ఞానం ఉండబట్టి నేను ఎత్తుకొని కూర్చున్నానే కానీ నా పిల్లలకు పాటలు పిల్లలు చదువులు లేవు, సాగులు లేవు. మరి పాప కూడా ఉద్యోగస్తుడికి ఇవ్వలేకపోయాను, మిషన్ కుట్టుడికి ఇచ్చాను. ఇలా తర్వాత పిల్లలు పర్వాలేదు చెల్లని మొత్తానికి సెటిల్ అయ్యారండి దేవుడి దయ వల్ల. కానీ ఆరాటం ఎందుకు తెలుసు. ఇప్పుడు నిజంగా పత్రిజీ గారు ఎంత సింపుల్గా చెప్పారో, మీలోనే ఉన్నారు, నీ ఆత్మే, నీ శ్వాసే గురువు, నీ శ్వాసే దేవుడు. నిజమే శ్వాస ఉంటే కదా మనిషి బతుకున్నాడో చనిపోయాడో తెలుసు. అసలైన లోన్ ఉంచుకొని ఎక్కడెక్కడికో తిరిగి అల్లాడిపోయాను. నాలాంటి ఆరాటం పడిన వాళ్ళకి అందరూ ఈ సువార్త వినాలని నేను ఆశిస్తున్నాను. మరి చంటి పిల్లలు అవని, యవ్వనస్తులను, ముసలి వాళ్ళు అవని ముందు మనం శుద్ధి చేసుకుంటూ ఎదుటి వాళ్ళు చెప్తుంటే బాగుంటుంది. ఇప్పుడు మేము నోరిపోతే లోన్ ఉన్నవాడే మాట్లాడతాను అన్నారు ప్రతిజీ గారు. ఇదే మొదటిసారిగా నేను మాట్లాడడం. మరి పర్వాలేదు, మీరు చాలా బాగా చెప్పారు. మా యూత్ కూడా చాలా బాగా ఇన్స్పైర్ చేశారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అమ్మా. ఏఎంసీ తరఫున మీకు చాలా అంటే శతకోటి కృతజ్ఞతలు. మీరు మీ కుటుంబ సభ్యులు మా అహింస మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే పిఎంసి ఛానల్ ఎలాగైతే ఫేమస్ అయ్యిందో అలా మా ఏఎంసీ ఛానల్ కూడా ఫేమస్ చేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు. అందరూ మామూలు టీవీలు మానేసి ఈ టీవీ చూడాలని, అందరూ జ్ఞానతల సువార్త వినాలని, అందరూ జ్ఞానవంతులు అవ్వాలని. ధనవంతులు కాదు, శరీరాశ కాదు, నేత్రాశ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.